హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుందో తెలుసుకుందాం. ఇండియాలో ధనవంతుడైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇండియాలో ఎక్కువ ధనవంతుడైన బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసమే 5,000 కోట్లు ఖర్చు చేశాడు. అతని మొత్తం ఆస్తి 10,000 కోట్లు, తన భార్య ఆస్తి 2,000 కోట్లు, అతని ఇద్దరు పిల్లల ఆస్తి 3,000 కోట్లు. ఇండియాలో ఎక్కువ ధనవంతుడైన యాక్టర్ షారుఖ్ ఖాన్. అతను తీసిన ప్రతి సినిమాకి 100 కోట్లు. అతని దగ్గర ఒక ఐపీఎల్ టీమే ఉంది, కోల్కతా నైట్ రైడర్స్. ఆ వాల్యూ 17,000 కోట్లు. అతని మొత్తం ఆస్తి వింటే షాక్ అవుతారు, 10,000 కోట్లు. ఇండియాలో ధనవంతుడైన మ్యూజికర్ ఏఆర్ రెహమాన్. అతని పాటలు వింటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఉర్దూ వంటి అన్ని భాషల్లో పాటలు పాడాడు. ఇండియాలో ధనవంతుడైన కమెడియన్ కపిల్ శర్మ. ఆయన బాలీవుడ్ కమెడియన్. అందరినీ ఎంతో నవ్విస్తాడు కపిల్ శర్మ. ఇండియాలో రిచెస్ట్ చెఫ్ సంజీవ్ కపూర్. ఈయన ఎన్నో కుకింగ్ యాడ్లో పనిచేశాడు. ప్రపంచంలో నంబర్ 1 చెఫ్గా నిలిచాడు సంజీవ్ కపూర్. ఇండియాలో ఎక్కువ ధనవంతుడైన యూట్యూబర్ తానియా భట్టే. ఇండియాలో రిచెస్ట్ పొలిటీషియన్ యశ్ చంద్ర. ఈయన చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఇండియాలో ధనవంతుడైన స్టైలిస్ట్ మ్యాన్ మనీష్ మల్హోత్రా. ఇండియాలో ఎక్కువ ధనవంతురాలైన ఆడమ్మ సావిత్రి జిందాల్. ఈమె కంపెనీ నేమ్ జిందాల్ గ్రూప్. మొత్తం ఆస్తి 30,000 కోట్లు. ఈమె పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో ఎక్కువ ధనవంతుడైన సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ సెక్టార్ శివార్ నందల్. ఈయన ఇండియాలో రిచెస్ట్ పర్సన్. శివార్ నందల్ మొత్తం ఆస్తి 34,000 కోట్లు. టెన్నిస్లో ఎక్కువ ధనవంతుడైన ప్లేయర్ రోహన్ బొపన్న. ఈయన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్. 2024లో సుమారు 7,53,00,000 సంపాదించాడు. ఇది ప్రపంచంలోనే ఎక్కువ సంపాదించిన ప్లేయర్ రోహన్ బొపన్న. అతి తక్కువ వయసులోనే సీఈఓ అయిన అరవింద్ శ్రీనివాస్. ఈయన పర్ఫెక్టెక్ కంపెనీ సీఈఓ. అతి తక్కువ ఏళ్లకే ఎక్కువ డబ్బులు సంపాదించిన బిజినెస్ మ్యాన్ అరవింద్ శ్రీనివాస్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.